రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది. మొదటి రౌండ్ నుంచే స్వల్ప ఓట్ల మెజారిటీతో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి 3 రౌండ్లలో 3000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు కేవలం అధికారికంగా మొదటి రౌండ్ మాత్రమే వెల్లడించినటువంటి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లోనూ అదేవిధంగా ఇక్కడ అనౌన్స్ చేస్తుంది. కాకపోతే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. రెండో రౌండ్లో 2000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మూడో రౌండ్కి వచ్చేసరికి మరొక 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా లెక్కింపు ప్రక్రియను చూస్తే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు షేక్పేట అదేవిధంగా రహమత్ నగర్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. మొత్తం 3 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయినట్లుగా తెలుస్తుంది. షేక్పేట, ఎర్రగడ్డ, రహమత్ నగర్ డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు 3 రౌండ్లలో పూర్తయింది. ఇక మిగతా 4 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది 4వ రౌండ్ నుంచి కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు స్వల్ప ఆధిక్యంలోనే మొదటి రౌండ్లో స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకొని రెండో రౌండ్కి వచ్చేసరికి 2000 ఓట్లు, మూడో రౌండ్కి వచ్చేసరికి 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ 4వ రౌండ్లో ఎలాంటి ఆధిక్యాన్ని చూపబోతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇటు వెంగళరావు నగర్కి సంబంధించి వెంగళరావు నగర్, రహమత్ నగర్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది 4వ రౌండ్లో తేలబోతుంది. ఇంకా 4 డివిజన్లకు సంబంధించి కూడా ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఇటు రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ డివిజన్లకు సంబంధించి కూడా హోరాహోరీగా పోలింగ్ జరిగింది. దీనిలో ఎక్కువగా ఎర్రగడ్డ, బోరబండకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఆశలు పెట్టుకోగా వెంగళరావు నగర్, యూసఫ్గూడ, రహమత్ నగర్కి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ తమకే ఓట్లు పడతాయని చెప్పేసి మొదటి నుంచి కూడా భావిస్తుంది. మరి ఈ డివిజన్లకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా మారబోతుంది అనేది సో ఉత్కంఠగా రేకెత్తుందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు వెల్లడైనటువంటి ఫలితాల్లో 3 డివిజన్లకు సంబంధించి కాంగ్రెసే ఆధిక్యాన్ని కొనసాగుతుంది. మరి మిగతా 4 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యానికి బీఆర్ఎస్ బ్రేక్ వేస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఫలితాలు చూసినట్లయితే మొదటి రౌండ్కు సంబంధించి అధికారికంగా వెల్లడైనటువంటి లెక్కల ప్రకారం నవీన్ యాదవ్కు మొదటి రౌండ్లో 8,911 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చినట్లుగా మొదటి రౌండ్లో అధికారికంగా ఈసీ వెల్లడించినటువంటి ఫలితాలు. ఇంకా రెండో రౌండ్ కావచ్చు, మూడో రౌండ్ పూర్తయింది, 4వ రౌండ్ కొనసాగుతున్నప్పటికీ ఇంకా 2, 3 రౌండ్లకు సంబంధించినటువంటి అధికారిక ఫలితాలను ఈసీ అప్డేట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఆర్ఓ కావచ్చు, ఇక్కడ 58 మంది అభ్యర్థులు అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండడం కారణంగా ఫలితాల్లో రౌండ్ల వారీగా ఫలితాలు వెళ్ళడం అనేది కొంత ఆలస్యంగా అవుతుంది. అయితే మొదటి రౌండ్ చూసుకున్నట్లయితే 4వ స్థానంలో నోటా ఉంది. 4వ స్థానంలో 99 ఓట్లు నోటాకు పడడం అనేది మరొక ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. 99 ఓట్లు మొదటి రౌండ్లో 4వ స్థానంలో నోటా నిలిచింది. మరి రెండో రౌండ్లో ఏ విధంగా ఉంది, మూడో రౌండ్లో ఏ విధంగా ఉంది, 4వ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ 4 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాల్లో ప్రస్తుతానికి వచ్చినటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ అయితే ఆధిక్యాన్ని కొనసాగుతుంది. మిగతా 4 డివిజన్లకు సంబంధించినటువంటి ఈ ఫలితాల్లో ఏ డివిజన్లో ఏ అభ్యర్థికి ఎంత ఆధిక్యం ఉండబోతుంది, కాంగ్రెస్ ఆధిక్యానికి బీఆర్ఎస్ అడ్డుకట్ట వేస్తుందా లేదనేది ఇటు ఏజెంట్లకు కావచ్చు, బయట ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ ఫలితాలకు సంబంధించి విశ్లేషించిన వారంతా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.